వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని సక్రమంగా అందించడం లేదని గ్రామస్తులు సోమవారం యాలాల తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించే బియ్యం అందరికీ అందడం లేదని, సమయానికి లేకపోతే మళ్లీ బియ్యం అడిగితే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లైన చనిపోయిన వారి పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించక ముందే ఆయన మాత్రం తొలగిపోయాయని తెలపడం జరుగుతుందన్నారు. తీరా ఆన్లైన్లో చూస్తే బియ్యం వస్తున్నట్లుగానే తీసుకున్నట్లు చూపిస్తోందని అన్నారు. అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు వెంటనే తొలగించాలని వారు కోరారు. చాలా మంది పెద్ద మనుషులు బెర కొడతారు, జగడాలు పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ఏళ్ళు రాకపోతే కూడా ఇస్తలేడా? ఏళ్ళు రాకపోయినా రాలేదు పోండి అంటాడు. 2 దినాలకు పోతే తర్వాత కూడా లేవు బియ్యం అయిపోయినాయి, నన్ను అడగండి వెళ్ళి నేను మండలం పంపించిన, రిటర్న్ పంపించిన. కనీసం 10 రోజులు కనీసం 5 రోజులు 3 రోజులు ఒక్క రోజు చేస్తాడు. ఒకరోజు సాయంత్రం వరకు అయిపోయినా అంటాడు. ఊళ్ళకి బియ్యం వచ్చిన సంగతి కూడా తెలియదు. ఇప్పిస్తాడు, లేకపోతే లేదు. ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతాడు. వాళ్ళ కూలీలను కూడా కూలీ బంద్ చేస్తాడు. ఇంటికాడ ఉండి బియ్యం వేస్తా అంటాడు. కూలి టైం తప్పించి నేను అప్పటి వరకు వేస్తాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు. సాయంత్రం వరకు కూడా బియ్యం. అంటే మీ ఊరికి వచ్చిన బియ్యం సరిగా అందట్లేదు, తెలవడం కూడా కరెక్ట్ తెలిపాడు. ఆయన చెప్పినా కూడా సరిగా చెప్పాడు. సరిగా అడగడానికి పోయినాం అనుకో గొడవ పెట్టుకుంటాడు. మీరు ఆడిపోతారు పోండి, ఏం చేస్తారు చేసుకోండి అంటాడు. మామిడికి అయితే చేస్తారు. మరి కూలీలను బంద్ చేసి కూడా కూలి టైం తప్పించి కూడా వాళ్ళకి బియ్యం వేయడు. వాళ్ళు కూలి టైం తప్పి ఇంటికాడ ఉన్నా కూడా వాళ్ళకి బియ్యం వేయడు. ఈ పొద్దు చేయి పెట్టించుకుని మళ్ళీ రేపేస్తారు. ఒకవేళ చేయి పెట్టి మతి మర్చిపోయినాం అనుకో, నేను వేసి ఆపో తీసుకుపోయినా అంటాడు. అవి అన్నీ చేస్తాడు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఇంత దూరం వచ్చినాం. మరి బియ్యం గురించి అందరం వచ్చినాం ఇక్కడ దరఖాస్తు చేయడానికి. మరి బియ్యం గురించి మేము అందరం దరఖాస్తు చేయడానికి వచ్చినాం కానీ కరెక్ట్ బియ్యం వేస్తలేడు కాబట్టి ఇంత దూరం రావడం జరిగింది. మరి ఎంఆర్ఓ సార్కి మేము లెటర్ చేయడం జరిగింది. దాని ద్వారా మాకు న్యాయం చేయాలి. మరి ఇక మీదట ఇలాంటిది కూడా ఎవరి దగ్గర జరగొద్దు, ఎవరి దగ్గర కూడా అలాంటి విషయం మాకు జరిగింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం. మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి అడుక్కున్న కూడా మరి వేరే విధంగా మాట్లాడడం, ఏం చేస్తారో వచ్చేసి అనడం, మరి ఇవన్నీ మాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత దూరం రావడం జరిగింది. మరి దీనివలన మాకు ఎంఆర్ఓ సార్కి మేము ఇచ్చిన లెటర్ ద్వారా మరి పెళ్ళి అయిన మ్యారేజ్ అయిన పిల్లలకు కూడా ఒక నెల కూడా కాదు మ్యారేజ్ అయినప్పటికీ నుంచి మేము వేయంపో, ఎవరి దగ్గరికి పోతావు పోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడేదాని వరకు మేము మస్తు ఓపిక పట్టినాం. ఇప్పటి వరకు మరి ఆన్లైన్లో అయితే బియ్యం వేసినట్లు చూపెడుతున్నది. మరి మాకైతే బియ్యం వేయడం కరెక్ట్ అయితే వేస్తలేడు. మరి మేము అడిగినా కూడా మా మీద ఏదేదో మాట్లాడుతున్నాడు, మంచి మాట్లాడకుండా ఏదో మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఇంత దూరం రావడం జరిగింది. మరి చనిపోయిన వాళ్ళది కూడా పేర్లు లిస్టులు ఉంటే కూడా వాళ్ళది కూడా వేయడం జరుగుతున్నది. మరి మాకైతే వేయడం లేదు. ఇంటి కుటుంబంలో ఎవరం చేయబెట్టినా కానీ కూడా అందరికీ బియ్యం వేస్తున్నాడు. వేసినట్లు చూపెట్టి మరి మాకైతే బియ్యం వేస్తలేడు. దానివల్ల మేము ఇంత దూరం వచ్చినా మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం.